అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అవి పెట్టుబడి ఎలా పెడతారు సార్? ఈ రోజు 100 రూపాయలకి ఏవైతే మనం కొంటున్నామో నెక్స్ట్ ఇయర్ కొనాలంటే 107 రూపీస్ పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉండవు. కొన్ని సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఒక్క 500 కడితే కూడా కట్టిన వ్యక్తి వెనక్కి డబ్బు తీసుకోవచ్చు. అంటే ఆస్తులు సమకూర్చే క్లాసెస్ ఏంటంటే, ఒకటి రియల్ ఎస్టేట్, రెండు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్. మంచి లాభాలు వచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ఎంచుకోవాలి, మనం ఎలా తెలుసుకోవాలి వాటిని? సెన్సెక్స్లో 10 years పైన ఉంటే ఒక్కసారి మాత్రమే లాస్ వచ్చింది. 15 years పెడితే లాస్ అనేది లేదు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మన దగ్గర మంచి గెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే దాదాపుగా చాలా వరకు ఎవరికి ఐడియా ఉందో ఆ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. సో ఈరోజు దాని గురించి అవగాహన ఇవ్వడానికి మా మీడియాకి వచ్చారు బొనిగల సాల్మన్ సార్ అని చెప్పొచ్చు. సార్ మాటల్లో చెప్పాలంటే, ఎందుకంటే మా స్టూడియోకి అయితే ఫస్ట్ టైం రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ సార్, మేము పిలవగానే వచ్చారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? హాయ్ అమ్మా, బాగున్నానమ్మా. చాలా స్లోగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, నిదానంగా. సో బిజినెస్ ఎలా రన్ చేస్తారు సార్? ఇంత స్లోగా నవ్వుతూనే స్టార్ట్ చేస్తారు అనుకుంటా, క్లయింట్ దగ్గర అయినా కావచ్చు. అలానే అట్రాక్ట్ అవుతారా? అంతేనమ్మా. మ్యూచువల్ ఫండ్స్ బేసికల్గా మీకు చేసే వాళ్ళని, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారమ్మా. ఓకే. ఇది బేసికల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్కి లాభం వచ్చే బిజినెస్. అంటే మాకంటే కూడా, డిస్ట్రిబ్యూటర్స్ కంటే కూడా దీర్ఘకాలం ఉంటే ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేస్తుంది. అయితే మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారన్నారు కదా. దీర్ఘకాలం ఒక 23 years అలా మీడియాలో చేశానమ్మా, టెక్నికల్గా యాజ్ ఏ ఇంజనీర్గా చేస్తూ అడిషనల్ ఇన్కమ్ కోసం ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నాను. ఎల్ఐసి ఏజెంట్గా కొంతకాలం చేశాను. 2016 నుంచి 2016 సుమారుగా 7 years మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాను. అయితే నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే అమ్మా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్ ఒక్క 1 month కట్టితే కూడా డబ్బు అతని కష్టార్జితం వెనక్కి తీసుకోవచ్చు. అంటే ఒక్క 500 కడితే కూడా ఈ కెన్ ఎగ్జిట్, ఈ కెన్ విత్డ్రా హిజ్ అమౌంట్. ఇప్పుడు ఇన్సూరెన్స్లో ఏంటి, కొన్ని పాలసీల్లో 3 years లోపు మానేస్తే ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రాదు. అంటే వాళ్ళ కష్టార్జితం, అది కాంట్రాక్ట్ ఇన్సూరెన్స్లో, వాళ్ళ కష్టార్జితం ఆగిపోతుంది అక్కడ. ఇక్కడ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక్క 500 కడితే కూడా కట్టిన వ్యక్తి వెనక్కి డబ్బు తీసుకోవచ్చు. రెండవది ఏంటంటే 500 కడితే కూడా 30 నుంచి 40 కంపెనీస్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ డబ్బు పెరుగుతూ ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ ఇన్కమ్ ఉండదు, గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. కానీ దీర్ఘకాలం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం ఉంటే సెన్సెక్స్ హిస్టరీ చూసుకుంటే గత 43 సంవత్సరాల్లో 15% సిఏజిఆర్ రిటర్న్ ఇచ్చింది. అంటే సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్, అంటే చక్రవడ్డీ. మొదటి సంవత్సరం 15% యాడ్ అయితే నెక్స్ట్ ఇయర్ 100కి 15 యాడ్ అయితే నెక్స్ట్ ఇయర్ 115 మీద మళ్ళీ 50. అలా లెక్కేస్తే గత 43 ఏళ్ళుగా సెన్సెక్స్ 15% సుమారుగా రిటర్న్ ఇచ్చింది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ కూడా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆ విధంగా రిటర్న్ ఇస్తున్నాయి. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అవి పెట్టుబడి ఎలా పెడతారు సార్? మంచి క్వశ్చన్ అడిగామమ్మా. ఇప్పుడు మనం సామాన్య మానవులం కానీ, ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ, మామూలుగా మనం జనరల్గా ఏం చేస్తాము, సేవింగ్స్ మనీని దాచుకుంటాం. మనకు ఆప్షన్స్ ఏమున్నాయమ్మా మనీ దాచుకోవడానికి? బ్యాంక్స్లో కొంతమంది, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీస్, లేదంటే సుకన్య సమృద్ధి, పోస్ట్ ఆఫీస్, కొన్ని సహారా ఇండియా అని, లేదంటే పిఎఫ్. అయితే మనం దాచుకుంటున్నప్పుడు మనకేమిటి, మన అల్టిమేట్ గోల్ దాచుకుంటే మనకి వడ్డీ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ వస్తుంది. అయితే ఎఫ్డీలో ఎంత వడ్డీ వస్తుంది? సుమారుగా 7 to 8%. 100 రూపీస్ మనం డిపాజిట్ చేస్తే 100 రూపాయలకి సంవత్సరానికి 8 రూపాయలు వస్తుంది. 12 రూపాయలు వస్తే రూపాయి వడ్డీ.
రూపాయలు అంటే సుమారుగా 75 పైసలు 80 పైసలు వడ్డీ. పిఎఫ్ కానీ సుకన్య సమృద్ధి కానీ ఇవన్నీ అరౌండ్ 8%, 8.5, 7% అలా ఉన్నాయి. ఓకేనమ్మా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డబ్బు మనం దాచుకుంటున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ మనం గమనించాలి. ద్రవ్యోల్బణం అంటే మన యొక్క 100 రూపీస్ ఎవ్రీ ఇయర్ మన ద్రవ్యోల్బణం గత 40 ఏళ్ళ నుంచి 43-44 ఏళ్ళ నుంచి మనం లెక్కేస్తే మన యొక్క ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 7%, యావరేజ్గా 7% ఉంది. అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటమ్మా, ఇప్పుడు మన యొక్క 100 రూపీస్ విలువ, డబ్బు విలువ తగ్గిపోతూ వస్తుంది, క్షీణిస్తూ వస్తుంది. లేదా రెండో విధంగా ఏంటంటే వస్తువుల యొక్క రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఎంత పెరుగుతాయి? 7% సుమారుగా. ఈరోజు 100 రూపాయలకి ఏవైతే మనం కొంటున్నామో నెక్స్ట్ ఇయర్ కొనాలంటే 107 రూపీస్ పెట్టాలి. ఆ పైన వచ్చే ఇయర్ 114 పెట్టాలి. సో డబ్బు విలువ 7% తగ్గిపోతున్నప్పుడు మనం 7-8% వచ్చే దగ్గరే దాచుకున్నాం అనుకో డబ్బు, మనం ఏమవుతాం? మనకేం పెరగదు. అలానే 7% తగ్గిపోతూ ఉంటుంది, 7% వస్తుంది. ఇక్కడ ఉపయోగం ఏముంది? అందుకని మనం ఏం చేయాలి? దాచుకునే డబ్బుని ఎక్కువ రిటర్న్ వచ్చే దగ్గర పెట్టుకోవాలి. ఓకేనమ్మా. ఎక్కువ రిటర్న్ ఇండియాలో, మన భారతదేశంలో అసెట్ క్లాసెస్ అంటే ఆస్తులు సమకూర్చే క్లాసెస్ ఏంటంటే, ఒకటి రియల్ ఎస్టేటు దీర్ఘకాలంలో, 2 మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్. ఓకేనమ్మా. ఈక్విటీస్ అంటే ఏంటి? స్టాక్స్, షేర్స్. స్టాక్స్ కొన్నా, షేర్స్ కొన్నా, సెన్సెక్స్, నిఫ్టీ, ఇవి ఈక్విటీస్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు 30-40 కంపెనీస్లో స్టాక్స్ కొంటారు. ఇవి దీర్ఘకాలంలో మనకి 15% ఎబో రిటర్న్స్ ఇచ్చినాయి. ఇన్ఫ్లేషన్ 7% పోతే కూడా ఇంకొక 8-9% ఎక్స్ట్రా రిటర్న్స్ ఇచ్చినాయి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉండవు. కొన్ని సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి, కొన్ని సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. మనం 100 రూపీస్ పెడితే 95 అవుతాయి, 90 రూపీస్ కూడా అవుతాయి, సబ్జెక్ట్ టు మార్కెట్. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. అయితే మీరు అన్నదట్టు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్కి రెగ్యులేటరీ అథారిటీ IRDA, అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. IRDA అండర్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ రన్ అవ్వాలి. అలాగే బ్యాంక్స్కి రెగ్యులేటరీ బాడీ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అండర్లో బ్యాంక్స్. అలాగే మ్యూచువల్ ఫండ్స్కి, ఈక్విటీస్కి రెగ్యులేటరీ బాడీ SEBI, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. SEBI ఎవరైతే పర్మిషన్ ఇస్తుందో, ఇన్స్టిట్యూషన్స్, జనరల్గా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ SEBI దగ్గర లైసెన్స్కి మ్యూచువల్ ఫండ్స్ రన్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటారు. అంటే ఫినాన్స్ రంగంలో వాళ్ళు కొంతకాలం అనుభవం ఉండి ఒక ఇది ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి SEBI పర్మిషన్ ఇస్తుంది మ్యూచువల్ ఫండ్స్. వీళ్ళు ఏం చేయాలంటే వ్యక్తుల నుంచి కానీ సంస్థల నుంచి కానీ ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు మనీ కలెక్ట్ చేసి ప్రతి కలెక్ట్ చేసిన దానికి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ అనేది ఒక లక్ష్యం, ఒక గోల్ ఉంటుంది. ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుందని చెప్పే కదమ్మా, గ్యారంటీ ఉండదు, రిటర్న్స్కి రిస్క్ ఉంటుందన్నాడు. అంటే ఒక్కోసారి నెగిటివ్ రిటర్న్స్ కూడా వెళ్తాయి. ఈ రిస్కులు ఏంటి? లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. రిస్క్ ఇన్వెస్టర్ రిస్క్ తీసుకునే దాన్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ముందే మనం ప్రీడామినెంట్గా ఆబ్జెక్టివ్ ఉంటుంది. దాన్ని బట్టి తక్కువ రిస్క్ వచ్చే దగ్గర చేయమంటే తక్కువ రిస్క్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, మీడియం రిస్క్ వచ్చే దగ్గర చేయమంటే మీడియం రిస్క్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, హై రిస్క్ వచ్చే దగ్గర చేయమంటే హై రిస్క్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, ప్రజల నుంచి కానీ సంస్థల నుంచి కానీ మనీ కలెక్ట్ చేసి మీ యొక్క ఉద్దేశానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయటం. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇన్వెస్టర్కి లాభం తెచ్చిపెట్టడం మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. రెగ్యులేటరీ బాడీ, మరి ఇవి తీసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాయా? SEBI అండర్లో నడుస్తాయి, రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. గ్యారంటీ ఉంటుందా మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్కి? ఉండవు. కానీ గత 40 ఏళ్ళ నుంచి ఎంత రిటర్న్ వస్తుంది? సుమారుగా 15% రిటర్న్స్ సెన్సెక్స్ ఇచ్చింది. సెన్సెక్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ 30 కంపెనీస్ యొక్క ఇండెక్స్. సూపర్. అసలు నీ లాభాలు వస్తాయి అన్నట్టు అసలు పెట్టుకోవడం వల్ల. సో అంటే దాదాపుగా మంచి లాభాలు వచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ఎంచుకోవాలి, మనం ఎలా తెలుసుకోవాలి వాటిని? ప్లాట్ఫామ్స్ అమ్మా, అంతే. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యాంఫీ సైట్ ఉంది, వాటి యొక్క హిస్టరీ 1 year రిటర్న్ ఎంత ఉంది,
3 years రిటర్న్ ఎంత ఉంది, 5 years రిటర్న్ ఎంత ఉంది, 10 years రిటర్న్ ఎంత ఉంది, వీటన్నిటిని బట్టి మనం, లేదంటే ఏదైనా డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఓకే, సర్టిఫైడ్ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా. ఓకేనమ్మా, మనకి డిజిటల్గా ఈరోజు అన్నీ తెలుస్తున్నాయి. అవును. మన అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే రిస్క్. ఇప్పుడు కొంతమంది 1 year ఇన్వెస్ట్ చేస్తుంటారు, వాళ్ళకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సరిపోవు. కొంతమంది 3 years అంటారు. 1 year కానీ 6 months కానీ 3 years 5 years లోపు అనుకోమ్మా, లో రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోవాలి. ఓకే. దీర్ఘకాలం ఉంటారంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ అంటే స్టాక్స్, షేర్స్. ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటేనమ్మా, మనం డైరెక్ట్గా స్టాక్స్, షేర్స్ కొన్నాం అనుకో, ఆ కంపెనీ ఎలా పెర్ఫామ్ చేస్తుందని మనం రోజు చూసుకోవాలి. కొన్ని స్టాక్స్ 0 అయిపోయినవి కూడా ఉంటాయి. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఒక రీసెర్చ్ టీం ఉంటుంది. మనం పెట్టే 100 రూపీస్ని కూడా 30 to 40 కంపెనీస్లో షేర్స్ ఉంటారు. ఆ షేర్స్ ఎంత హై రేట్ ఉంటే కూడా పూల్ ఆఫ్ మనీ అందరి అమౌంట్తో, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ 1 lakh పైన ఉంది, మనం 100 రూపీస్తో ఎంఆర్ఎఫ్ షేర్ వస్తుందా? రాదు. అయినా ఆ స్కీమ్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళ మనీతో పూల్ ఆఫ్ మనీ ఏర్పడుతుంది. ప్రపోర్షనేట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కొక్క కంపెనీ ప్రతి స్కీమ్లో 10%, 8%, 7%, 6% అలా కంపెనీస్ వైజ్కి డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. అలా మనకి ఇన్వెస్ట్ చేస్తారు. కంపెనీ యొక్క షేర్ పెరిగితే మనకు ప్రాఫిట్ వస్తుంది, కంపెనీ యొక్క షేర్ తగ్గితే మనకు లాస్ వస్తుంది. అయితే షార్ట్ పీరియడ్లో లాస్ వస్తుంది, వోలాటిలిటీ ఉంటుంది. అంటే ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు ఇలాగే పెరగదు. సెన్సెక్స్ 43 years బ్యాక్ 100 points దగ్గర స్టార్ట్ అయిందమ్మా, ఈరోజు అరౌండ్ 72,000, 71, 72,000. ఎప్పటికి ఇలాగే పెరిగిందంటే లేదు, మధ్యలో కరెక్షన్స్ ఉంటాయి, మధ్యలో పడుతూ ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో 15% చక్రవడ్డీ లాగా ఇచ్చింది. అంటే ఎవరైతే వెల్త్ క్రియేట్ చేసుకోవాలో మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో, అంటే ఒక రిటైర్మెంట్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, ఒక డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్, అంటే ఒక 10-15 years ఆర్జిన్ చెలగిస్తే, ఈక్విటీస్లో ఏమంటే 10 years అబోవ్ ఉంటే లాస్ ఉండదు. అయితే అన్ని ఈక్విటీస్ అంటే అన్ని స్టాక్స్ కాదు, సెన్సెక్స్ హిస్టరీ చెప్తున్నాం మనం. సెన్సెక్స్లో 10 years పైన ఉంటే ఒక్కసారి మాత్రమే లాస్ వచ్చింది. 15 years పెడితే లాస్ అనేది లేదు. రోల్ బ్యాక్ రిటర్న్స్ వస్తే 15 years పెట్టిన వాళ్ళకి లాస్ లేదు. పైగా అరౌండ్ 15% CAGR రిటర్న్ ఇచ్చింది.